నమస్కారం. కాళోజీ జీవితం గురించి తెలుసుకుందాం. కాళోజీ జీవితంలో ఆయనకు లభించిన పురస్కారాలు, రచనల గురించి కూడా ఈ రెండో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆయన పురస్కారాలు, గౌరవాలు చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1992లో పద్మవిభూషణ్ భారత రెండవ అత్యున్నతమైన పురస్కారం లభించింది. 72లో తామ్రపత్ర పురస్కారం, 1968లో జీవన గీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనువాద పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొట్టమొదటి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో సత్కారం, ప్రజాకవిగా బిరుదు, ఆంధ్రప్రదేశ్ అనేక సాహితీ సంఘాలచే సన్మానాలు, రామినేని ఫౌండేషన్ అవార్డు, గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు, కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ వారు 1992లో డాక్టరేట్ ప్రదానం చేశారు. 96లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు కూడా బహుకరించారు. 1996లో కళాసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం కూడా లభించింది. నిజాం జమానాలో ఆయన రచనలు, వాటి గురించి చెప్పాలంటే తెలంగాణలో నిజాం జమానాలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించారు. ఆర్య సమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు అన్నిట్లో కాళోజీ భాగం పంచుకున్నారు. యువకుల్ని చైతన్యవంతం చేసి ఆ ఉద్యమాల వైపు మళ్లించేటోడు. గాంధీ అహింసా మార్గాన్ని శిరసా వహించినా కూడా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆయన ఆహ్వానించారు. నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాన్ని తన సహజ శైలిలో తూర్పారబట్టిండు. ఆయన రచనలు చూసుకుంటే మరాఠీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. అనా కథలు, నా భారతదేశ యాత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవన గీత, తుది విజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, అన్నిటికంటే ముఖ్యం ఇది నా గొడవ, తర్వాత బాపు 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 అని గాంధీ మహాత్ముడి గురించి రాసిన కథలతో పాటు 1943లో అతని కథల్ని కాళోజీ కథలు పేరుతో అప్పట్లో హైదరాబాద్లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన ఆణా అంటే 6 పైసల ఆణా గ్రంథమాల సంస్థ తన 14వ ప్రచురణగా ప్రకటించింది. తెలంగాణ వాదాన్ని వినిపించిన గొప్ప కవి ఆయన. తెలంగాణ వాదాన్ని వినిపించినందుకు నిజాం ఆగ్రహించి కాళోజీకి వరంగల్ నగర బహిష్కారం విధించారు. కాళోజీ మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరాలను సంధించి 1939 ఒకసారి, 43లో రెండవసారి ఆయన జైలుకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచికను వెలువరించారు. విశాలాంధ్ర కావాలని అన్నాడు. ఆ తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ కావాలని కూడా ఆయనే అన్నారు. అంటే నిజాలకు కట్టుబడని నిజాలను ఆహ్వానించే కవిగా ఆయనను మనం గుర్తించవచ్చు. ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర మహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణంలో కాళోజీ భాగం పంచుకున్నారు. పివి నరసింహారావు లాంటి ఎందరికో అతను సాహిత్యంలో రాజకీయ మార్గదర్శకత్వం చేశారు. విశాలాంధ్ర సమస్యలు గమనించి అతడు 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశారు. అన్ని సందర్భాలలో చిన్నపిల్లలు అసలు సిసలైన తెలంగాణవాదిగా ఆయన ఎలాంటి భేషజాలు లేకుండా మాట్లాడిన వాడు. ఎవడి వాడుక భాష వాడు రాయాలే, ఇట్లా రాస్తే అతనికి అర్థమవుతుందా, తెలుస్తుందా అని ముందరనే మనం అనుకున్నడు తప్పు. మనం తక్కువ చేసుకున్నట్లే లెక్క. ఈ బానిస భావన పోవాలే. నేనెన్నోసార్లు చెప్పినాను, భాష 2 తీర్లు. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి కానీ బడి పలుకుల భాష కావద్దు అని వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రోత్సహించిన వాడు. అలాగే తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదు సంగతేమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా అని కాళోజీ కవిత్వం మన అందరినీ తెలుగులో మాట్లాడమని ప్రోత్సహించి తెలుగు భాషా దినోత్సవానికి ఒక సార్థకత ఈ మాటలు. కాళోజీ నిఖిలాంధ్ర కవి, అందులో ఎట్టి సందేహం లేదు. కేవలం తెలంగాణ కవి కాదు, అతనుకు తెలంగాణ అంచులను గోడలుగా ఎప్పుడు నిలవలేదు. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగిన దాన్ని సమర్థించుకుంటూ వచ్చాడు. అందుకని తన ఖండకావ్య సంపుటికి నా గొడవ అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ, అదే కవి చెప్పవలసిందిను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి తమ గొడవగా అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ అని ఒక సభలో శ్రీరంగం శ్రీనివాసరావు మనకు మహాకవి శ్రీశ్రీ మెచ్చుకున్నాడు. ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అనే దానికి సరిగ్గా కాళోజీ నారాయణరావు జీవితం సరిపోతుంది.
జయప్రకాష్ నారాయణ గారు అంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు మరణించినప్పుడు కాళోజీ పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్నారు. అది సరిగ్గా ఆయనకే కాళోజీ నారాయణరావు గారికి వర్తిస్తుంది. ఈ రకంగా ఇవాళ మరి కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా 111వ జయంతి సందర్భంగా దాంతోపాటు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా మనకు మనం శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఆయన స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ బతుకు పోరాటంలో బలి అయిన అనేక మంది అమరజీవులను ధ్యానించుకొని స్మరించుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో మనందరం భాగస్వాములు కావాలి. ఆయన స్ఫూర్తి మనకు మరింత తెలంగాణ అభివృద్ధికి స్ఫూర్తి కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.